మిత్రులారా, ప్రాణం పోయాక తిరిగి రావడం సాధ్యమేనా? వైద్యశాస్త్రం ముగిసిన చోట దేవుని అధికారం మొదలవుతుంది. ఈరోజు మనం బైబిల్లో జరిగిన అత్యంత శక్తివంతమైన అద్భుతం గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు తన స్నేహితుడైన లాజరును మరణం నుండి ఎలా తిరిగి తెచ్చాడో చూద్దాం. బేతనియా అనే గ్రామంలో మరియా, మార్తా మరియు వారి తమ్ముడు లాజరు ఉండేవారు. యేసుప్రభువుకి వారు అత్యంత ప్రియమైన స్నేహితులు. ఒకరోజు లాజరు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ప్రభువా, నీవు ప్రేమించేవాడు రోగిగా ఉన్నాడు అని వారు యేసుకి కబురు పంపారు. కాని యేసు వెంటనే వెళ్లలేదు. మరో 2 రోజులు అక్కడే ఉండిపోయారు. యేసు అక్కడికి చేరుకునేసరికి లాజరు చనిపోయి అప్పటికే 4 రోజులు దాటిపోయింది. ఆ ఇంటి దగ్గర అంతా రోదనలు. మార్తా ఏడుస్తూ, ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అంది. మరియా కూడా ఆయన పాదాలమీద పడి ఏడ్చింది. వారి బాధను చూసి యేసు కూడా కన్నీళ్లు కెట్టుకున్నారు. యేసు ఆ సమాధి దగ్గరకు వెళ్లి, రాయి తీసివేయండి అన్నారు. ప్రభువా, ఇప్పటికీ 4 రోజులైంది, వాసన వస్తుంది అని మార్తా అన్నప్పుడు, నీవు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా అని యేసు సమాధానమిచ్చారు. రాయి తీశాక యేసు ఆకాశం వైపు చూసి ప్రార్థించి గొప్ప శబ్దంతో, లాజరు బయటికిరా అని పిలిచారు. అంతే, మరణం ఆ గొంతుకు లొంగిపోయింది. కళ్ళు, కాళ్ళు, చేతులు కట్లతోనే లాజరు నడుచుకుంటూ బయటికొచ్చాడు. ఈ అద్భుతం చూసి అక్కడ ఉన్న చాలామంది యూదులు యేసును విశ్వసించారు. మిత్రులారా, లాజరు కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే. మన పరిస్థితులు కుళ్ళిపోయినట్లు అనిపించినా, ఆశలన్నీ సమాధి చేయబడి 4 రోజులు దాటిపోయినా, యేసు ఒక్క మాట సెలవిస్తే చాలు, మళ్లీ జీవం వస్తుంది. నీ సన్నిధిలో ఉన్నవారికి మరణం లేదు, నిత్య జీవం ఉంది. దేవుని కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.